హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. యమధర్మరాజుల వారు గుప్తాతో ఆ బాలికను నేను కాస్త సంతోషపెడదామని అనుకుంటున్నాను, వెళ్ళి ఆ బాలికకు తన పిల్లల్ని చూపించుము అని చెప్పడంతో అలాగే ప్రభు అని చెప్పి చిత్రగుప్త ఆరుకి మాయాదర్పంలో పిల్లల్ని చూపించడం కోసం అని చెప్పి వస్తూ ఉంటాడు. మరోవైపు రామ్మూర్తి వాళ్ళంతా కూడా సూర్యాపేటలో ఉన్న ఇంటికి వచ్చేస్తారు. రామ్మూర్తి కార్ దిగగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తాళం తెరుస్తాడు. తర్వాత మంగళతో వసై త్వరగా లోపలికి వెళ్ళి హారతి తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే, అసలు పిల్లల్ని ఎందుకు రమ్మన్నావయ్యా, మన ఇల్లు అసలే చిన్నది, ఇంతమందిని తీసుకొని రావాలా అని చెప్పి మంగళ తిడుతూ ఉంటుంది. ఇకప్పుడు రామ్మూర్తి, ఇల్లు చిన్నదైతే ఏంటి, మనసు విశాలంగా ఉంటే సరిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ మనసులని పెట్టు అని చెప్పి మంగళ అంటూ ఉంటే, త్వరగా వెళ్ళి హారతి తీసుకురా అని చెప్పి రామ్మూర్తి అరుస్తూ ఉంటాడు. దాంతో మంగళ లోపలికి వెళ్ళి హారతి సిద్ధం చేస్తూ ఉంటుంది. పిల్లలంతా కలిసి కార్ల నుండి కిందకు దిగుతారు. అమర్ అలాగే కారులో కూర్చొని ఉండడంతో రామ్మూర్తి బాగీతో, అమ్మ వెళ్ళి బాబుగారిని తీసుకురా అని చెప్పి అంటూ ఉంటుంది. బాగి కార్ దగ్గరికి వచ్చి అద్దం మీద తడుతూ లోపలికి రండి అని చెప్పి అమర్ని పిలుస్తుంది. దాంతో అమర్ కార్ దిగి లోపలికి వస్తూ ఉంటాడు. బాగీకి అమర్కి రామ్మూర్తి మంగళ ఇద్దరు కలిసి దిష్టి తీస్తారు. తర్వాత పిల్లలకు కూడా దిష్టి తీస్తారు. కుడికాళ్ళు లోపల పెట్టి రండి అని చెప్పి రామ్మూర్తి అనడంతో బాగి అమర్ ఇద్దరు కలిసి జంటగా కుడికాళ్ళు పెట్టి లోపలికి వస్తూ ఉంటారు. అలా వచ్చేటప్పుడు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న మనోహరికేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. పిల్లలు ఇల్లంతా కూడా తిరిగి చూస్తూ ఉంటే అప్పుడు రామ్మూర్తి, మా ఇల్లు మీకు నచ్చలేదా పిల్లలు అని చెప్పి అంటూ ఉంటే, తాతయ్య మీ ఇల్లు మాకు చాలా బాగా నచ్చింది, మేము రామని చెప్పినా కూడా మమ్మల్ని బతిల్లాడి మరీ ఇక్కడికి తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ తాతయ్య అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఈ ఇల్లు చిన్నదైపోతుంది, పెద్దది తీసుకోమని చెప్పి నేను ఎప్పటి నుండి ఈయనకు చెబుతున్నాను, అయినా ఈయన నా మాట వినడం లేదు అని చెప్పి మంగళ అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి, ఈ ఇంట్లో నా పెద్ద కూతురుంది, అందుకే ఈ ఇంటితో నాకు అనుబంధం ముడిపడింది, ఎన్నిసార్లు ఈ ఇల్లు మారాలనుకున్నా మారడానికి మనసు రావడం లేదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. మాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తాతయ్య, మేము ఇక్కడికి రావడం మొదటిసారి అయినా కూడా ఇది మాకు బాగా తెలిసిన ఇల్లులాగా అనిపిస్తుందని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. నాకు కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు అలాగే అనిపించిందని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అప్పుడు మంగళ మెల్లిగా మనోహరితో, ఏంటి మనోహరి, ఇందాకడి నుంచి చూస్తున్నాను, ఈయన పెద్ద కూతురు గురించి పదే పదే వీళ్ళతో మాట్లాడుతున్నాడేంటి, ఒకవేళ వీళ్ళంతా ఇక్కడ ఉండగానే ఆయన పెద్ద కూతురు గురించి నిజం తెలిసిపోతుందా ఏంటి అని చెప్పి మంగళ అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు ఈయన పెద్ద కూతురు అన్న నిజం వీళ్ళకు తెలియకూడదు, తెలిస్తే వీళ్ళ బంధం మరింత బలపడుతుంది, అప్పుడు వీళ్ళను వేరు చేయడం కష్టమవుతుంది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. సరే సరే మిమ్మల్ని ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నాను, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. బాబుగారిని గదిలోకి తీసుకువెళ్ళమ్మా అని చెప్పి రామ్మూర్తి అనగానే, మీ గది అని చెప్పి బాగి అమర్తో మాట్లాడబోతూ ఉండగా అమర్ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత రామ్మూర్తి మంగళతో, పిల్లలకు ఏం కావాలో చూడవే అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు పిల్లలకు కావాల్సినవన్నీ కూడా మంగళ చూసుకుంటూ ఉంటుంది. అమర్ గదిలోకి వెళ్ళిన తర్వాత సరస్వతి మేడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సరస్వతి మేడం ఆ పరిస్థితుల్లో ఉండి కూడా నాకేదో చెప్పాలని అనుకున్నారంటే ఖచ్చితంగా అదేదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది, అర్జెంటుగా అదేంటో తెలుసుకోవాలి, నా మనసు అదేంటో అని ఆలోచిస్తున్నా బ్రెయిన్కి మాత్రం సమాధానం దొరకడం లేదు అని చెప్పి అమర్ అలాగే నిలబడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అమర్ దగ్గరికి బాగి వస్తుంది. మీరు ఎంత బాధలో ఉన్నారో నేను అర్థం చేసుకోగలను, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, మా నాన్నతో నేను మాట్లాడుతాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మన అనుకున్న వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించడమే కాదు, అవసరమైతే భరించలేని బాధను కూడా పంచుకోవచ్చు, మీ బాధ నాతో చెప్పకపోయినా పర్వాలేదు, రాతోడితో అయినా చెప్పుకోండి అని చెప్పి కొంచెమైనా మీ బాధ తీరుతుందని బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్, చూడు నువ్వు ఇలా 4 మంచి మాటలు మాట్లాడినంత మాత్రాన నేను కరిగిపోను, నువ్వెప్పటికీ నా దృష్టిలో మోసగత్తవే అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు బాగి,
నేనేమి మిమ్మల్ని నా వైపుకి తిప్పుకోవాలని ఇలా మాట్లాడడం లేదు, సాటి మనిషిగా మానవత్వంతో మాట్లాడుతున్నాను అంతే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అప్పుడు అమర్, నీ మోసాలన్నీ నాకు తెలుసు, ఇంతకీ ఇందాక మీ నాన్నకు వచ్చిన గుండె నొప్పైన నిజమా లేదంటే అది కూడా నాటకమా అని చెప్పి అమర్ అంటాడు. దాంతో బాగి అమర్ వైపు కోపంగా చూస్తూ, అసలు ఏంటండి మీరు, ఏదో మా వల్ల ఒకసారి పొరపాటు జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని అనుకుంటే ఎలా? మీ కంటికి మేము తప్పులు చేసే వాళ్ళలాగా కనిపిస్తున్నామా? అయినా మీకు ఇప్పుడు అనుమానం అనే పెనుభూతం పట్టుకుంది, ఆ భూతం వదిలేదాకా మీరు మారరు అని చెప్పి బాగి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే, నన్ను పట్టుకుంది భూతం కాదు నువ్వు అని చెప్పి అమర్ అంటూ ఉంటే బాగి అలా మూతి తిప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు మనోహరి సరస్వతి వార్డెన్ గురించి టెన్షన్ పడిపోతూ ఆరుని యాక్సిడెంట్ చేసిన డ్రైవర్కి ఫోన్ చేస్తుంది. ఇదేంటి ఈవిడ నేనెప్పుడు ఫోన్ చేసినా అసలు ఫోన్ లిఫ్ట్ చేయదు, అటువంటిది ఈవిడే చేస్తుందంటే నాతో ఏదో పని పడి ఉంటుందని చెప్పి డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి మేడం ఎలా ఉన్నారు, పెళ్ళి ఆగిపోయిన బాధల నుండి త్వరగానే బయటపడినట్టుగా ఉన్నారే అని చెప్పి అంటూ ఉంటాడు. అది సరే కానీ నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏంటో చెప్పండి మేడం, మిలిటరీ సార్ ఎలా ఉన్నారు, మిలిటరీ సార్కి నిజం చెప్పాలనిపిస్తుందని చెప్పి ఆ డ్రైవర్ అంటూ ఉంటే, అప్పుడు మనోహరి, నువ్వు ఎక్స్ట్రాలు చేయకు, అమ్మని చూస్తే నీకు కూడా భయమని, నీ కంఠంలో నుండి మాట కూడా రాదన్న విషయం నాకు తెలుసు, ముందు నేను చెప్పేది విను, నువ్వు ఒకరిని చంపాలని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అప్పుడు ఆ డ్రైవర్, ఏంటి మేడం మీ పాపలు పెంచేదే కాకుండా నా పాపాలు కూడా పెంచుతున్నారని చెప్పి అంటూ ఉంటే, నీకు ఇస్తానన్న డబ్బుల కన్నా డబుల్ అమౌంట్ ఇస్తాను, నాకు ఈ పని చేసి పెట్టని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఎవరిని చంపాలో డీటెయిల్స్ పంపించండి మేడం అని చెప్పి ఆ డ్రైవర్ డబ్బులకు ఆశపడి సరస్వతి మేడంని చంపడానికి ఒప్పుకుంటాడు. దాంతో మనోహరి హాస్పిటల్లో ఉన్న ఆ వార్డెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదు, చంపిన తర్వాత చెప్పు నేను నీకు డబ్బులు ఇస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు బాగి అమర్ గదిలో నుండి బయటకు రావడం చూసి రామ్మూర్తి రాథోడ్ ఇద్దరు గదిలో నుండి ఇద్దరు గొడవ పడినట్టుగా మాటలు వినిపిస్తున్నాయి ఏంటని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు రామ్మూర్తి, కొత్తగా పెళ్ళైంది కదా రాథోడ్, భార్యాభర్తల మధ్య ఉండే గిల్లి కజ్జాలవి గొడవలు కావని చెప్పి అంటూ ఉంటాడు. నాన్న లోపల అంత సీన్ లేదు, ఆయన నా మీద చాలా చిరాగ్గా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు రామ్మూర్తి, బాబుగారు చాలా మంచివారమ్మా, అయినా ఒక్క రాత్రి కూడా అవ్వలేదు కదా పెళ్లి జరిగి, అప్పుడే బాబులో మార్పు కోరుకుంటే ఎలా నెమ్మదిగా బాబుగారు మారుతారని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. తర్వాత బాగా అక్కడి నుండి వెళ్ళిపోతూ, అవునానా నాదొక చిన్న అనుమానం, ఇంతకీ మీకు వచ్చిన గుండె నొప్పి నిజమేనా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు రామ్మూర్తి, అదేంటమ్మా అలా మాట్లాడతావు, నాకు వచ్చింది నిజమైన గుండె నొప్పే అని చెప్పి రాథోడ్ వైపు అలా చూసి కవర్ చేస్తూ ఉంటే, ఏంటి మీ ఇద్దరు చూపులేవో తేడాగా ఉన్నాయని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ముందు నువ్వు పిల్లలకు ఏం కావాలో వెళ్ళి చూడు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, సరే నాన్న, ఆయనకు మీకు వచ్చిన గుండె నొప్పి అబద్ధం అని అనుమానం వచ్చిందని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు రాథోడ్, అమ్మో మేము అంతా బాగానే మేనేజ్ చేసాం అనుకుంటే చివరకు మా సార్కి దొరికిపోయేలాగా ఉన్నామే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. తర్వాత మనోహరి డ్రైవర్తో ఫోన్ కాల్ మాట్లాడొచ్చి హాల్లో కూర్చుంటుంది. అప్పుడు రాథోడ్, ఏంటి మేడం ఏదో టెన్షన్గా ఉన్నారని చెప్పి మనోహరిని అడుగుతూ ఉంటే, నేను ఇక్కడ టెన్షన్గా ఉన్నాను, బాగానే ఉన్నాను, ఇంతకీ అమర్ ఏం చేస్తున్నాడు, ఇంత చిన్న ఇంట్లో అమర్ ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఏంటో, అసలు ఏ సౌకర్యాలు లేవు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అప్పుడు రాథోడ్, సార్ బాగానే ఉన్నారు మేడం, కాకపోతే సరస్వతి మేడం గురించి ఆలోచిస్తున్నారు, హాస్పిటల్కి వెళ్దామని కూడా అనుకుంటున్నారు అని చెప్పి రాథోడ్ అనగానే మనోహరి మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలైనా ఈ తాజ్మహల్లో ఉండాలని మీకు ఎలా అనిపిస్తుందో ఏంటో, ఇక్కడ ఏ సౌకర్యాలు లేవు అని చెప్పి మనోహరి చిరాకు పడుతూ మనసులో ఎలాగైనా సరే అమర్ని హాస్పిటల్కి వెళ్ళనివ్వకుండా ఆపాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. తర్వాత అందరూ కూడా హాల్లోకి వస్తారు. అమర్ రామ్మూర్తితో, నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు పిల్లలతో అమర్, మీరు కూడా బట్టలు సర్దుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు అమర్. సరే బాబు మీ ఇష్టం అని చెప్పి, మీకు ఏదో అర్జెంట్ పని ఉన్నట్లుగా ఉంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, అప్పుడు పిల్లలు, డాడ్ మీరు ఎలాగో పని చూసుకొని మళ్ళీ వస్తానంటున్నారు కదా, అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం డాడ్ అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు మనోహరి అమర్తో,
ఏంటా మరి నువ్వు వచ్చి ఒక్క పూట కూడా అవ్వలేదు, ఒక పూట భోజనం కూడా చేయలేదు, నిద్ర కూడా చేయలేదు, అప్పుడే వెళ్ళిపోతే ఎలా? పద్ధతులు పాటించకపోతే అపచారం అని, అరిష్టమని ఆంటీ చెప్పారు కదా. మరి ఇంత హడావిడిగా నువ్వు హైదరాబాద్ బయలుదేరి వెళ్ళడం ఎందుకు? నువ్వు వెళ్తే మాత్రం సరస్వతి మేడం లేచి కూర్చుంటుందా, తను ప్రాణాలతో బయటపడుతుందా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి, రామ్మూర్తి వీళ్ళంతా కూడా మనోహరి మాటలు విని షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.